రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుంచి చాలా ఆందోళనకరమైనటువంటి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నెమ్మదిగా బంగ్లాదేశ్ గుంటలో పడిందని భావిస్తే ఇప్పుడు గుంటలో కాదు, ఒక అగాధంలో పడిందని, ఆ అగాధము అట్టడుగు ఎక్కడుందన్నది ఇప్పుడు ఎవరికీ తెలియడం లేదన్నది చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. అక్కడ అధికారంలో ఉన్నటువంటి మహమ్మద్ యూనుస్ ఆయన మంత్రిమండలి ఏదైతే ఉందో, ఆయన సలహా మండలి నుండి మంత్రిమండలి అనండి, దానికి ప్రజల నుంచి మద్దతు లేదు, దానికి పాలకుల నుంచి, పాలనా యంత్రాంగం నుంచి మద్దతు లేదు. వాళ్ళు కేవలము సింహాసనం మీద కూర్చున్నారు, వాళ్ళ మాట ఎవరు వినడం లేదు. ఆగస్టులో షేక్ హసీనా వాజేద్ అధికారం నుంచి తొలగి వెళ్ళిపోయిన తరువాత నుంచి పోలీస్ ఫోర్స్ మళ్ళీ విధులను స్వీకరించేందుకు సిద్ధంగా లేదు. పోలీస్ ఫోర్సు జీతమైతే తీసుకుంటున్నారు కానీ ఉద్యోగం చేయటం లేదు. మాకు పూర్తి రక్షణ కల్పిస్తే తప్ప మేము ఉద్యోగం చేయము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రక్షక భటులకే రక్షణ కల్పించాలి. సో ఇప్పుడు బంగ్లాదేశ్ని ఎవరు పాలిస్తున్నట్టు? బంగ్లాదేశ్ని రోడ్ల మీద ఈరోజు యూనివర్సిటీల్లో, కాలేజీల్లో విద్యార్థులు కొన్ని మూకలుగా ఏర్పడి వాళ్ళు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తూ, ప్రజల్ని భయపెడుతూ, బందులు చేయిస్తూ వాళ్ళ పరిపాలన సాగుతోంది. మరొక వైపు మతోన్మాద జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ రోడ్ల మీద వీర విహారం చేస్తూ, కుర్తా పైజామా వేసుకున్న అమ్మాయి చేత బుర్ఖా ధరింపజేస్తూ, లేకపోతే బౌద్ధ ధర్మానికి చెందినటువంటి మహిళ బజార్లో ఏదో సామాను కొనుక్కోవడానికి వస్తే ఆమె చేత ఇస్లామిక్ పద్ధతిలో లేని కారణంగా గుంజీళ్లు తీయిస్తూ, ఈ రకంగా మందిరాలపైన దాడులు చేస్తూ, హిందూ ఉద్యోగుల చేత బలవంతంగా రాజీనామా చేయిస్తూ ఇది రాజ్యం చేస్తుంది. మొత్తం మీద ఈరోజు బంగ్లాదేశ్లో పాలకుడు లేడు. పాలకుడుగా పైన ఉన్నవాడేమో కీలుబొమ్మ, అమెరికా ఎలా చెబితే అలా ఆడుతున్నాడు. రెండవది, వీధుల్లో ఇటు విద్యార్థులు అటు మతోన్మాద శక్తుల మధ్య ఇష్టారాజ్యం నడుస్తుంది. మూడవది, పాలనా యంత్రాంగము అదేవిధంగా పోలీసులు ఎటువైపు లేకుండా సైలెంట్గా కూర్చున్నారు. ఈ పరిస్థితిలో బంగ్లాదేశ్లో ఘోరాలు, నేరాలు, రేపులు, బలాత్కారాలు, దొమ్మీలు, దోపిడీలు, దహనాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకక్కడ ఏదో ఒక తిరుగుబాటు జరుగుతూనే ఉంది. వీటన్నిటిని ఎలా అరికట్టాలి? ఎలా అరికట్టాలంటే కీలుబొమ్మ ప్రభుత్వం ఏదైతే ఉందో అది దానికి తెలిసిన ఒకే ఒక పద్ధతిని పాటించబోతోంది. అదేంటంటే బంగ్లాదేశ్ పరిపాలనను సైన్యం చేతికి అప్పగించబోతోంది. అంటే సైనిక పరిపాలన అంటే ఆన్ పేపర్ ఇది సైనిక పరిపాలన కాదు, కానీ వాస్తవం ఏంటి? 60 రోజుల పాటు సైన్యం ఇష్టారాజ్యం చేయవచ్చును. దీన్ని ప్రస్తుతము చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి మహమ్మద్ యూనుస్ నేరుగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఆర్మీ చీఫ్ని కలిసి, నిజానికి ఆయన ఆర్మీ చీఫ్ని పిలిపించుకోవాలి, కానీ ఆ నైతికమైనటువంటి శక్తి ఆయనకు లేదు, ప్రజామద్దతు లేదు. కాబట్టి ఆయన ఆర్మీ చీఫ్ ఆఫీసుకు వెళ్ళి ఆయనతో సమావేశమై, జనరల్ వకారుజ్జమాన్ ఆయన పేరు, ఈ వకారుజ్జమాన్తో చర్చించి, వకారుజ్జమాన్ షేక్ హసీనా వాజేద్కి బంధువు ఒకటి, ఆయన ఇప్పటికీ అనేక మంది అవామీ లీగ్కి చెందినటువంటి సీనియర్ నాయకులకు సైన్యం రక్షణ కల్పిస్తోంది. ఆయన దగ్గరికి వెళ్ళి దేశాన్ని నువ్వు పరిపాలించు, నీకు మెజిస్టీరియల్ పవర్స్ ఇస్తున్నాను, అంటే అక్కడికక్కడ శిక్ష వేయచ్చు, దండించవచ్చు, జైళ్లలో పెట్టవచ్చును, లా అండ్ ఆర్డర్ని కాపాడే పని నిమిత్తము నువ్వు కాల్పులు జరపవచ్చును, మనుషులు చనిపోయినా పర్వాలేదు అని చెప్పి పూర్తిగా వాళ్ళకి సర్వం సహాధికారాలు బంగ్లాదేశ్లోని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసిలోని సెక్షన్ 17 ప్రకారం పూర్తిగా ధారాదత్తం చేశారు. అంటే బంగ్లాదేశ్లో ప్రస్తుతము అనఫీషియల్ సైనిక పరిపాలన మొదలైనట్టు లెక్క. 60 రోజుల పాటు ఉన్నది 60 రోజుల తర్వాత ఎక్స్టెండ్ కావచ్చును. సైన్యము వాస్తవ పరిపాలకుడిలాగా బంగ్లాదేశ్లో ఇష్టారాజ్యం చేయవచ్చును. అటు విద్యార్థులను ఇటు జమాతే ఇస్లామీని అదుపుకు తెచ్చే ప్రయత్నంలో భాగంగా, రాజకీయ నాయకులకు రక్షణ కల్పించే దీనిలో భాగంగా కాల్పులు జరపవచ్చు, ప్రాణాలు హరించవచ్చును. మొత్తం మీద బంగ్లాదేశ్ ఒక అగాధ పెనం నుంచి పొయ్యిలోకి పడింది. పొయ్యిలోంచి ఇంకెక్కడికి వెళ్తుందో తెలిసే పరిస్థితి లేదు. ప్రస్తుతం పాలకుడుగా ఉన్నటువంటి ఆర్థికవేత్త
ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందినవాడు. ఈ ఆర్థిక శాస్త్రవేత్తలు దేశ పరిపాలకులుగా ఎప్పుడు కూడా పూర్ పర్ఫార్మర్స్. మన దేశంలోనూ అదే అనుభవం, ఇక్కడ కూడాను అదే అనుభవం బంగ్లాదేశ్లోను. ఈయన కేవలం కీలుబొమ్మ. ఈయన పరిస్థితి ఎలా ఉందంటే అపీల్స్ జారీ చేయడం తప్ప, విజ్ఞప్తులు చేసుకోవడం తప్ప మరే ఆదేశాలు జారీ చేయలేనటువంటి పరిస్థితులు ఆయన ఉన్నారు. ఆయనను ఈరోజు ఎవరు కూడా గుర్తించడం లేదు బంగ్లాదేశ్లో. పర్యవసానంగా బంగ్లాదేశ్లో సైనిక పరిపాలన అనఫీషియల్గా దొడ్డిదోన వచ్చేసింది. సైన్యంలోని ఒక పెద్ద వర్గం ఇప్పటికీ షేక్ హసీనాకి అనుకూలంగా ఉంది, ఒక వర్గం ఖచ్చితంగా ఆమెకు వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే షేక్ హసీనా దేశం వదిలి వెళ్ళిపోవడానికి ముందే సైనిక అధికారుల సమావేశం జరిగినప్పుడు కొందరు జూనియర్ లెవెల్ అధికారులు ఆర్మీ చీఫ్ని దబాయించారు. మన భారతదేశంలో అది జరగదు. దబాయించడమే కాకుండా మీరు గనక ఆదేశాలు జారీ చేసి షేక్ హసీనాకు అనుకూలంగా పనిచేయమంటే మేము చేయము అని చెప్పి వీళ్ళు స్పష్టం చేయడం జరిగింది. ఆ తరువాతే షేక్ హసీనాను ఆయన వదిలి వెళ్ళిపోమని చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఆర్మీ యునైటెడ్ కాదు, పోలీసుల మీద నమ్మకం లేదు. ఇది బంగ్లాదేశ్ పరిస్థితి. ఒక రకంగా చూసినట్టయితే 1971లో అత్యంత భీకరమైన పోరు సల్పి అనేక త్యాగాల తరువాత తూర్పు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్గా మారినటువంటి ఆ దేశము ఇప్పుడు మళ్ళీ క్రమేపీ తూర్పు పాకిస్తాన్గా మారేటటువంటి పరిస్థితి వస్తుంది. అదే జమాతే ఇస్లామీ నరమేధము, అదే అరాచకత్వము, అదే ఆర్మీ రూల్ మళ్ళీ బంగ్లాదేశ్లో రాబోతోంది. పరిస్థితులు, ఎందుకంటే ఆర్మీ ముందు చాలా పెద్ద సమస్య ఉంది. కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ, విదేశాల నుంచి రుణాలు తీసుకోవలసిన పరిస్థితి, దేశంలో పెరుగుతున్నటువంటి విద్యుత్ సంక్షోభము, నిరుద్యోగ సమస్య, వీటన్నిటికీ ఆర్మీ దగ్గర జవాబులు లేవు. రాజకీయ నాయకుల దగ్గరే జవాబు లేనప్పుడు ఆర్మీ దగ్గర ఉండడం అనేది అసంభవము. మొత్తం మీద బంగ్లాదేశ్ మళ్ళీ తూర్పు పాకిస్తాన్గా మారి ఒక బొచ్చె చేతిలో పట్టుకుని అప్పుల కోసం ప్రపంచమంతా తిరిగే పరిస్థితి రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.